నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో హిందూ సామ్రాజ్య అధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా శోభాయమానంగా జరిగింది. పట్టణ హిందూ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ శోభాయాత్రలో ప్రముఖ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. శోభాయాత్ర సాగినంతసేపు పట్టణ పురవీధులు భారత్ మాతాకి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అనే నినాదాలతో దద్దరిల్లాయి. ర్యాలీలో ఏర్పాటు చేసిన మహిషాసుర మర్దిని నిశ్చల రూపాలు, సాంప్రదాయ కోలాటాలు, డీజేల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శోభాయాత్రను పురస్కరించుకుని పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పురవీధులన్నీ కాషాయ రంగు జెండాలు, తోరణాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. శోభాయాత్రను వందలాది మంది హిందువులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. जय श्री राम, जय श्री राम, भारत माता की, भारत माता की, भारत माता की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी वीर महाराज की. हिंदू जागरण समिति, हिंदू పెద్దలు, హైందవ బంధువుల ఆధ్వర్యంలో ఈ రోజు పుంగనూరులో ఛత్రపతి శివాజీ వీర మహారాజ్ హిందూ సామ్రాజ్య దినోత్సవ సంబరాలు శోభాయాత్ర సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, హిందూ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని హిందూ జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుండి విజయవంతంగా నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, హైందవ జాతిలో చైతన్యం తీసుకురావడానికి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తిని, వారి ఆశయాన్ని ప్రతి ఒక్కరూ కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా ముఖ్యంగా యువత ఛత్రపతి శివాజీ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావడానికి, ఐకమత్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మనందరికీ ఆయన ఒక చక్రవర్తిగా, ఒక చక్రవర్తిగా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడిగా మాత్రమే మనకు తెలుసు. కానీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఛత్రపతి శివాజీ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత పోరాటం చేశారు, తన వ్యతిరేక శక్తులు, శత్రువులు పూర్తిగా హైందవ సామ్రాజ్యాన్ని, హిందువులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే వాటన్నింటినీ ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఎన్ని కష్ట నష్టాలు పడ్డారనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.